నేను చెప్పిన మెథడ్‌లో చెస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకున్నారంటే, కొత్తగా బ్లౌజ్ కుట్టే వాళ్ళకి కూడా చెస్ట్ దగ్గర పట్టేయకుండా లూజ్‌గా రాదనమాట. ఇప్పుడు బ్లౌజ్‌ని ఇలా ఉక్స్ పెట్టేసుకోండి. ఇక్కడెక్కడ సాగదీయకుండా ఫోల్డింగ్ అనేది ఎటువైపుకొచ్చిందో, అంటే సైడ్ జాయింట్ కుట్టు కాదు ఫోల్డింగు. ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉక్స్ పట్టే వరకు చూడండి ఎంతొచ్చిందో. దాన్ని బట్టే మీరు చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. సాగదీయకండి. సాగదీస్తే క్రాస్ కటింగ్ కాబట్టి సాగిపోతది. అలా అని చెప్పేసి అలాగా లైట్‌గా వదిలేయకూడదు. ఫోల్డింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ చూసుకోవాలి. పావు తక్కువ 10 ఇంచులయితే వచ్చిందండి. అయితే ఇప్పుడు నా బ్లౌజ్ వచ్చేసి పావుతొక్క 10 ఇంచులు. ఇలాగే ఎందుకు తీసుకోవాలక్క అని మీకు డౌట్ రావచ్చు. మీరు కొంతమందికి ఏంటంటే ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటది. కొంతమందికి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉంటదనమాట. నడుము లూజ్‌తో పని లేదండి. అసలు నడుము లూజ్ అనేది కాన్సెప్ట్ కాదు మనది. జస్ట్ చెస్ట్ లూజు లేదంటే ఆర్మ్ లూజు. అయితే ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కప్పితే కూడా చెస్ట్ వస్తుంది. కానీ అది ఎలాంటి వాళ్ళకి నాలాగా పైనుంచి కింద వరకు ఈక్వల్‌గా ఉండాలి. అంటే బాడీ, ఆర్మ్ లూజ్ అంతా ఈక్వల్‌గా ఉంటే పర్ఫెక్ట్ కుదురుతుంది. కొంతమందికి అలా ఉండదనమాట. సో, మనం బ్లౌజ్ సైజుని బట్టి కాకుండా బాడీని బట్టి ఫాలో